వైసీపీ కార్యకర్త సల్మాన్ హత్యపైన జగన్ స్పందించారు. ఎక్స్ ఖాతాలో ఇటు జగన్ చంద్రబాబును నిలదీసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశం అయితే రాజకీయ కక్షతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు అంటూ జగన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఎన్ని అరాచకాలకు పాల్పడతారు అని, ఇక సల్మాన్ హత్యపైన మీరు ఏం సమాధానం చెబుతారు అంటూ జగన్ చంద్రబాబును ఎక్స్ ఖాతా ద్వారా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడడానికి సొంత గ్రామానికి వస్తే సల్మాన్ని హత్య చేస్తారా అంటూ జగన్ ఇటు చంద్రబాబును ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అయితే నిన్న కాసు మహేష్ కూడా దీనిపైన స్పందించడం అయితే జరిగింది. ఇక ఈ రోజు తాజాగా జగన్ ఇటు సల్మాన్ హత్యపైన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించినట్టు తెలుస్తోంది. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, వైసీపీ కార్యకర్త సల్మాన్ హత్యపైన జగన్ స్పందించారు, దీనిపై మీరేమంటారు? అమూల్య, సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ద్వారా యుద్ధం ప్రకటించారు. తమ పార్టీ కార్యకర్త సల్మాన్ హత్య పైన జగన్ నేరుగా ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. అదేవిధంగా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఏదైతే కాసు మహేష్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. మా కార్యకర్త ఏదైతే శవాన్ని గ్రామంలోకి రానియకపోతే నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తారంటూ ఆయన హెచ్చరించడం జరిగింది. పోలీసులు నేరుగా ఆయన హెచ్చరిక పంపారు. ఈ వ్యవహారం పైన సీఎం పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అసలు మీరు పాలించడానికి అర్హులేనా అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. సల్మాన్ హత్యను ఖండిస్తూ జగన్ ఒక ట్వీట్ చేశారు. రాజకీయ కక్షలకి ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు చంద్రబాబు గారు అంటూ నేరుగా ప్రశ్నించడం జరిగింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగము, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అంటూ ఆయన నేరుగా తన ఎక్స్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి ఏదైతే అనిత ఉన్నారో అనితను కూడా ప్రశ్నించడం జరిగింది. శాంతి భద్రతల వ్యవహారంలో ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగము, హత్యా రాజకీయాలు పెరిగిపోయాయి. అయినా కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కక్షల పాలన ఫలితంగా గురిజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన ఏదైతే వైసీపీ కార్యకర్త ఒక దళితుడు పేదవాడైన మంద సల్మాన్ హత్యకు గురయ్యారు. దానికి చంద్రబాబు గారు మీరు ఏం జవాబు చెప్తారంటూ నేరుగా జగన్ ప్రశ్నించడం జరిగింది. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడడానికి సల్మాన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుపరాటతో కొట్టి హత్య చేస్తారా? పైగా తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా? ఇలాంటి దారుణాలు చేయడానికేనా మీరు? అంటే ఇక్కడ ముఖ్యంగా జగన్ ట్వీట్ లో ఒక విషయాన్ని మనం చూసుకుంటే కనుక కిరణ్ గారు, ఇటు పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అంటూ కూడా జగన్ ప్రశ్నించడం జరిగింది. దీని గురించి ఏమంటారు? నేరుగా సీఎం చంద్రబాబు నాయుడినే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగము, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో మీరు అరాచకాలకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్? కక్ష పాలన ఫలితంగా గురిజాల నియోజకవర్గానికి చెందిన పిన్నెలి గ్రామానికి చెందిన దళితుడు పేదవాడు ఆయన సల్మాన్ తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోతే చూడ్డానికి వస్తే ఇనుప కర్రలతో దాడులు చేస్తారంటూ నేరుగా జగన్ ప్రశ్నించడం జరిగింది. మరోపక్క సల్మాన్ తోనే తప్పుడు ఫిర్యాదు, పైగా సల్మాన్ పైన తప్పుడు ఫిర్యాదు కూడా చేయిస్తారా మీరు? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చిందంటూ జగన్ నేరుగా తన ఎక్స్ ద్వారా ప్రశ్నించడం జరిగింది. ముమ్మాటికి ఏదైతే గురిజాల్లో జరిగిన హత్య, ఈ పిన్నెల గ్రామంలో జరిగిన హత్య, అది కేవలం వైఎస్ఆర్సీపీని భయపెట్టడానికి, కట్టడి చేయడానికి మీ పార్టీ ద్వారా కొంతమంది పోలీసుల ద్వారా చేస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమే. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు అజమాయిషి చెలాయిస్తూ ఊళ్ళో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్ళు, మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వలస వెళ్ళిపోయారు. వేరే గ్రామాలకు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అయినా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతా ఉన్నా కూడా వారిపైన దాడులు చేయడం ఎంతవరకు సమంజసమంటూ నేరుగా ముఖ్యమంత్రిని ప్రశ్నించడం జరిగింది. మరోపక్క ఏదైతే ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే పల్నాడుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన, కార్యకర్తలపైన, నేతలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి దాడులను మీరు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఈ మరణకాండను ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్? అధికారంలో ఉండి పౌరుల రక్షణ కల్పించాలి, వారు స్వేచ్ఛగా జీవించాలని కోరుకోవడం తప్ప. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఏదైతే పౌరులను కానీ, ప్రజల జీవన ప్రమాణాలు కానీ వారిని
స్వేచ్ఛగా జీవించేలా చేయడం ప్రభుత్వ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను మీరు నిర్వర్తించడంలో కూడా సీఎం చంద్రబాబు ఫెయిల్ అయ్యారంటూ నేరుగా జగన్ తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. మరో పక్క మీరు మీ కక్షల కోసం శాంతి భద్రతలను దెబ్బతీసి హత్యా రాజకీయాలను వెన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా అంటూ నేరుగా ఆయన ట్వీట్ ద్వారానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. వరుసగా ఏదైతే తన పార్టీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తల పైన కానీ అక్రమ కేసులు పెట్టడమే కాదు, వారిని నెలల తరబడి జైల్లో ఉంచడమే కాక వారిపైన హత్యా రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కరెక్టా? ఎన్నడూ ఎప్పటికీ టీడీపీ కూటమి అధికారంలో ఉండదు. ప్రభుత్వాలు మారతాయి. మేము అధికారంలోకి వచ్చిన రోజు కూడా మా పార్టీ కార్యకర్తలు మేమేంటో చూపిస్తారంటూ జగన్ నర్మగభంగా వ్యాఖ్యానించారు. నేరుగా ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం పైన అటు సీఎం చంద్రబాబు పైన ఆయన నేరుగా ట్వీట్ ద్వారా సంధించారు. చంద్రబాబు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నా మిమ్మల్ని ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించారు. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏది విత్తుతారో జగన్ తన ట్వీట్ లో ఒక అంశం క్లియర్ గా చెప్పారు. ఏది విత్తుతారో అదే రేపు పండుతుంది అనేది మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. టీడీపీ వారి చేసిన హత్యకు గురైన సాల్మాన్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందంటూ నేరుగా ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించడం జరిగింది. అమూల్య, రైట్. మరి ఇక్కడ చూసుకుంటే జగన్ చేసిన ట్వీట్ లో చూసుకుంటే కనుక సాల్మాన్ హత్య పైన మీరేం సమాధానం చెప్తారంటూ చంద్రబాబును ప్రశ్నించడం కూడా జరిగింది. మరి దీనిపైన టీడీపీ అధికారికంగా స్పందించిందా ఇప్పటి వరకు? అమూల్య, ఇప్పటి వరకు టీడీపీ కూటమి ఈ హత్య పైన ఎలాంటి స్పందించలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే గురిజాల వైసీపీ ఇన్ఛార్జ్ ఇప్పటికే కాసు మహేష్ రెడ్డి ఆ గ్రామంకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఆ గ్రామానికి సాల్మాన్ శవాన్ని వెళ్ళనీయకపోతే నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తారంటూ నేరుగా పోలీసులను హెచ్చరించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం మరికొద్దిసేపులో సద్దుమణిగే పరిస్థితి కనబడుతుంది అమూల్య. ఎందుకంటే ఈ హత్యా రాజకీయాలు కరెక్ట్ కాదంటూ అటు వైఎస్ఆర్సీపీ నేతలు మొదటి నుంచి వాదిస్తున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతల మీద కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయంటూ అటు జగన్ గాక వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమూల్య, రైట్. థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్య పైన జగన్ స్పందించారు. ఎక్స్ ఖాతాలో అధికారికంగా ఇటు జగన్ చంద్రబాబును నిలదీసినట్టు తెలుస్తోంది. రాజకీయ కక్షలతోనే ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు అంటూ జగన్ ప్రశ్నించారు. ఇక పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అంటూ సాల్మాన్ హత్య పైన మీరు ఏం సమాధానం చెబుతారు అంటూ జగన్ అధికారికంగా ఇటు ఎక్స్ ఖాతాలో చంద్రబాబును ప్రశ్నించడం జరిగింది. అనారోగ్యంతో ఉన్న భార్యను చూడడానికి సొంత గ్రామానికి వస్తే సాల్మాన్ పైన హత్య చేస్తారా అంటూ జగన్ ఇటు ఎక్స్ ఖాతా ద్వారా ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం చూసుకుంటే సాల్మాన్ ఇటు అతని భార్యకు అనారోగ్యంగా ఉంది అంటూ భార్యను చూడడానికి సొంత గ్రామానికి వస్తే అక్కడ ఇనుప రాడ్డుతో ఇటు సాల్మాన్ పైన దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు చికిత్స పొందుతూ సాల్మాన్ మృతి చెందినట్టు తెలిసింది. ఇక దీనిపైన అధికారికంగా ఇటు వైసీపీ ఇన్ఛార్జ్ కాసు మహేష్ రెడ్డి నిన్న స్పందించడం జరిగింది. ఇక్కడ మాట్లాడుతూ కూడా ఇటు సాల్మాన్ని అలా ఎలా చేస్తారు, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక చూసుకుంటే 300 కుటుంబాలు గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయాయి వలసకంటూ కూడా కాసు మహేష్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇదే నేపథ్యంలో నిన్న మాట్లాడుతూ ఇటు సాల్మాన్ అంత్యక్రియలకు నేను ఖచ్చితంగా హాజరవుతాను అంటూ కాసు మహేష్ రెడ్డి తెలిపారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు కాసు మహేష్ రెడ్డిని ఇక్కడ గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు అంటూ ఇక్కడ అంత్యక్రియలకు కూడా అడ్డుకుంటున్నారు అని, ఒకవేళ కనుక ఇలాగే అడ్డుకుంటే ఖచ్చితంగా డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే దిగి వస్తారు అంటూ హెచ్చరించడం కూడా జరిగింది. ఇక ప్రస్తుతం దీనిపైన అధికారికంగా టీడీపీ అయితే ఎటువంటి స్పందన లేదు. ఇక తదుపరిగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో, అసలు ఇది ఎటువైపు వెళ్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.